హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? రిషి గీతు అయితే స్కూల్ నుంచి వచ్చాక ఒక అబ్బాయిది, చిన్న అబ్బాయిది బర్త్డే ఉంటే వెళ్ళారనమాట. ఫస్ట్ బర్త్డే. అక్కడైతే ఇవి ఇచ్చారంట, పిల్లలు కదా ఆడుకుంటారని చెప్పేసి ఇది ఇచ్చారంట. తీసుకొచ్చి ఇంకా ఊదుతా ఉంది అసలు. బాగా ఎంజాయ్ చేస్తూ ఉండిద్ది రిషి అయితే. ఎంజాయ్ చేసినంతసేపు ఎంజాయ్ చేసిద్ది, ఏడ్చినంతసేపు ఏడ్చిద్ది అనమాట. తర్వాత మళ్ళీ ఏదో గోల్ చేసిద్ది. అదైతే గీతుదంట. గీతు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళేసరికి గీతుది తీసుకొని ఊతుంది. ఇంకొచ్చాక గీతు నాది తీసుకున్నావు అంతా అయిపోగొట్టావు అనేసరికి మళ్ళీ గోల స్టార్ట్ చేసింది. ఇంకా అలానే ఏది ఒక్కో చిన్న చిన్న విషయాల దగ్గర కూడా పిల్లలు కదా గోల చేస్తూనే ఉంటారు. బాగా గొడవ చేసినప్పుడు తిడతామన్నమాట. తిట్టడమో కొట్టడమో ఏదో ఒకటి చేస్తాము. పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా పెంచాలని అనుకుంటాం కానీ అదంత సులువైన విషయం కాదు, అంత ఈజీ కాదు అసలు. నేనైతే ముగ్గు నైటే వేస్తున్నానని చెప్పాను కదా, మాకైతే చినుకులు పడుతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు ఫ్రైడే అయినా కానీ కలర్స్ వేయలేదు, ఓన్లీ పసుపు కుంకుమ వేసాను. చినుకులు పడతాయేమో, పాడైపోయిద్దేమో అన్నట్లు. ఇంకా ఈరోజు అయితే చినుకులు పడలేదన్నమాట. ఇంకా ఇల్లు ఏది తుడిచాను ఫ్రైడే రోజు, ఈ రోజేను. ఇంకా ఇల్లు తుడిచిన తర్వాత ఇంకా ఇంటి ముందు, వాకిలి ముందు ఇలాగ వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను. మామూలుగా పండగ నెల స్టార్ట్ అయ్యాక ఇలాగ వాకిళ్ళులాగా వేస్తారనమాట. అవి నేను రోజు ముగ్గేసిన తర్వాత గుర్తుకొస్తుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ వేసాను. చూసారు కదా మెలికల్లాగా ముగ్గు కింద, అవి అనమాట. అవి అందరూ వేస్తారు, చాలా బాగుండిద్ది అనమాట. నాకైతే రోజు ముగ్గేయడం కంప్లీట్ అయ్యాక గుర్తుకొస్తుంది. ఇంక ఈరోజు గుర్తుంటేను అక్కడే వేసానమాట. మీకు ఎలా అనిపించింది ఈ ముగ్గు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలుకి నిన్నైతే ఏం బాగలేదు, ఒకటే హెడేక్ అనమాట. ఈ రిలీఫ్గా ఉండిద్దని చెప్పేసి ఈరోజు కొంచెం అలా చేస్తున్నాను. ఇంక ఇలా ఇల్లు తుడుచుకున్నాక ముగ్గు పెట్టుకొని పూజ చేసుకున్నానమాట. నేను చేసిన మైనస్ ఏంటంటే నిన్న హెడేక్ వచ్చిందని చెప్పాను కదా, హెడేక్ తగ్గుతుందని చెప్పేసి తలకి నూనె పెట్టానమాట. తలస్నానం చేసిన తలకి నూనె పెట్టేశాను. నూనె పెట్టేసరికి ఏంటో అదోలా అనిపించింది అనమాట. నూనె పెట్టకుండా ఉంటే బాగుండేది అనిపించింది. మనం వేసేది చిన్న ముగ్గు అయినా సరే ఇలాగ కలర్స్ వేస్తే చాలా అట్రాక్షన్ బాగుంటుందన్నమాట. ఈ సంక్రాంతికి వచ్చేసి అందరు ఇళ్ళ ముందు భలే కలర్స్ ముగ్గులు అలాగే వేస్తుంటారు. చాలా బాగుండిద్ది అనమాట. భోగి, సంక్రాంతి ఈ 2 రోజులు మాత్రం బాగా నీట్గా వేస్తారు. మిగతా అన్ని రోజులు కలర్స్ వేసినా వేయకపోయినా బాగా వేస్తారనమాట. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.